ప్రేర్ చేసుకుని పరిశుద్ధుల విమోచకడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రి అంతే మాకు సుఖమైన నిద్ర ఇచ్చి ఉదయకాలంలో నీ పాద సన్నిధికి వచ్చుటకు నువ్వు మనం బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 19వ అధ్యాయం. ఆకాశంలో దేవుడు ఆకాశంలో దేవుని మహిమను నింపుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రవచించుచున్నది. 19. రెండవ వచనం. కీర్తనలో 19:2 వచనం. పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాట లేవు, వాటి స్వరము వినబడవు. వాటి కొలమానం భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోకది చదువు నాకు అనిపిస్తుంది. లోకగతం వరకు వాటిని ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం చేస్తున్నారు. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. కుమారుడు పరిగెత్తి నుల్లడించినట్లు తన వృక్షమును పరిగెత్తి ఉల్లసించుచున్నాడు. సూర్యుడు పరిగెత్తి ఉల్లసించినట్లు తన ప్రధానం నందు పరిగెత్తి ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశంలో ఈ దిక్కున నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అయితే అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణములకు తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకి జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైన అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులను వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యం నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. అవి బంగారం కంటే విస్తారమైన, మేలిమి బంగారం కంటే కోరదగినవి, తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను వారి మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక కొందరు, వాటికి గైకొనుట వల్ల గొప్ప లాభం కలుగును. తన పొరపాటును కనుగొని వాడేవాడు, నేను రహస్యంగా చేసిన తప్పు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని అప్పుడు వాటిని నన్ను నేలనీయకు. అప్పుడు నేను యథార్థవంతుడను, అధిక ద్రోహం చేయకుండా నింద రహితుడను. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నా దృష్టికి అంగీకారముగా. దేవుడు ఎనిమిది 9, 10 వచనాలు చూసుకుంటే
స్పష్టంగా దేవుడు చక్కగా మాట్లాడుతాడు. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అవి కన్నులకు వెలుగునిచ్చును. ఎంత చక్కగా మాట్లాడుతుందంటే ఈ 3 వచనాలలో. యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ నిబంధన సత్యమైనది, అవి కేవలము న్యాయమైనవి. ఈ 3 వచనాలు ఎంత చక్కగా స్పష్టంగా మాట్లాడుతుందంటే, మనుషులు ఈనాడు ఇంత స్పష్టంగా చెప్పినా కానీ లోకంలో సువార్త చేస్తే అంగీకరించలేకపోతున్నాను. నేనే దేవుణ్ణి అని చెప్పినా, లోకంలో మానవరూపిగా వచ్చి చెప్పినా నమ్మలేదు. ఆయనను సిలువ వేసినా తిరిగి లేచినా కూడా నమ్మటానికి ఇష్టపడే వారు చూసాము. మనుషులు ఇలాంటి వారుగా ఉన్నారు. దేవుని వెతుకుతూ ఆకాశం ఉంది దేవుడు అంట. దేవుని వెతుకువారు ఉన్నారా అని చూస్తూ ఉంటాడంట. దేవుని వెతుకోకుండా ఇష్టం వచ్చినట్టు వారికి ఇష్టం వచ్చిన దేవుడిని పూజించుకుంటూ ఇష్టానుసారంగా జీవించుకుంటూ వస్తూ ఉన్నారు. మరి నిజ దేవుడు ఎవరు? మనల్ని వెతకాలనే ఆలోచన జ్ఞానము మానవునికి లేదు ఈ రోజులలో చూస్తూ ఉంటే. మరి స్వార్థ చెప్తుంటే ఇటు దైవజనులు దేవుని ఎరిగిన వాళ్ళు స్వార్థ చెప్తుంటే ఇలా చెప్తుంటే మరి ఎక్కువగా ఆన్లైన్లో తప్పులు తీయడానికి మా దేవుళ్ళని దూషిస్తున్నావా అని తప్పు ఆలోచన ఆలోచిస్తారు. కానీ ఒకసారి ఆలోచిద్దాం, వివేచిద్దామన్న మనసు మనుషులకి లేకుండా పోయింది. వారు చేసే కర్మ వారికి నాశనానికి దారితీస్తుంది. ప్రతి ఒక్కరికి నువ్వు చేస్తావు, నేను చేస్తా, కానీ చేసిన పాపములన్నిటికీ శిక్ష అనేది ఉంటుందని మానవునికి తెలియదా? తెలుసు, కానీ అలా క్రూరులుగా మూర్ఖులుగా తయారై వారికి ఇష్టం వచ్చిన దారినే వారు ఎంచుకుంటున్నారు. మరి ఎవరు ఇష్టం వచ్చినట్టు నడిస్తే వారి నాశనానికి వాళ్ళు పొందుతారు. అది మాత్రం కంపల్సరీ. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక ప్రార్థించుకుని. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ యథార్థమైన మాటలు మాకు వినిపించావు. ఆకాశం తట్ట తేరి చూస్తున్నావు. దేవుడు ఎవరిని వెతుకువారిని చూస్తూ ఉన్నావు. నువ్వు దేవుడుగా వెతుకు మాకు దొరికినందుకు అందరి బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు. నీ ధర్మము నిర్మలమైనది, నీ న్యాయము సత్యమైనది అని స్పష్టంగా ఈ కాలంలో చెప్పుకుంటూ వచ్చావు ప్రభు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దినము కోసం మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తుతిస్తున్నాను. సర్వలోకము నిన్ను ఎరిగిన ప్రజలు ఈ దినం ఒక గొప్ప దినంగా భావించి నీ ఇంటికి వెళ్తారు ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి. మేమే కాదు, అందరూ రక్షణలోనికి రావాలని, అందరూ నిన్ను తెలుసుకోవాలని నువ్వు కోరుకుంటావు ప్రభు. జ్ఞాపకం తీసుకుని దాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను. మాకు ప్రేమించిన నీ భాగ్యాన్ని బట్టి వందనాలు. నేను తెలుసుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. స్థుతిస్తూ గణపరుస్తున్నాను. తిరిగి ఈరోజంతా మాకు దీవెనకరంగా అవసరంగా సిద్ధపరచు. మా భవిష్యత్తు ప్రణాళిక నువ్వు నిర్ణయం ఏర్పాటు చేస్తున్నందుకు, గృహంలో సంతోషాన్ని నింపుతున్నందుకు, నీ చిత్తమే మాయలో జరిగిస్తున్నందుకు, నీ కృప దయచేసినందుకు స్తుతిస్తూ అనేకుని అర్థ పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. యేసు రక్తమే ఇచ్చి, సిల్వ రక్తమే ఇచ్చి, యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.